మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది దంపతుల సమస్య ఇది. ఈ సమస్యని తగ్గించుకునేటువంటి మార్గాల్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా కొన్ని రకాల ఆహారాలను తినడం ద్వారా ఆ లైంగిక అనురక్తిని, లైంగిక ఆసక్తిని పెంచుకోవచ్చు. లైంగిక ఆరోగ్యం అనేది మీ సాన్నిహిత్యం, ఆనందాన్ని మెరుగుపరుస్తుంది. మెరుగుపరచడమే కాదు, మిమ్మల్ని మానసికంగా సంతోషంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఒక జంట శృంగార జీవితం ఆనందదాయకంగా ఉన్నప్పుడు దాదాపు ఇక వాళ్ళలో ఎలాంటి సమస్యలు రావు. పర్సనల్గా ప్రస్తుతం రకరకాల కారణాల వల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యం తగ్గిపోతూ ఉంది. ముఖ్యంగా అంతరంగిక జీవితం అంటే ఈ శృంగారపరమైనటువంటి సెక్సువల్ లైఫ్ పట్ల ఆసక్తి తగ్గినప్పుడు దంపతుల మధ్య మనస్పర్ధలు, గొడవలు ఇలాంటివన్నీ మొదలవుతాయి. మీ శృంగార జీవితాన్ని బోరింగ్గా మార్చకుండా కొత్త విషయాలను ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. లిబిడోని సహజంగా కోల్పోవటం ప్రారంభించారనుకోండి, పెంచడానికి మీకు సహాయపడే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీటిని మీరు తీసుకోవాలి. ఇది మీ సెక్స్ డ్రైవ్ని రెట్టింపు చేస్తుంది. అలాగే ఓవరాల్ ఫిజికల్ హెల్త్ అంటే ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ ఆహారాలు సహాయపడతాయి. మీ స్టామినా, మీ లిబిడో వీటన్నింటిని పెంచుకోవడానికి మామూలుగా అనేక మందులు, ఆరోగ్య ఉత్పత్తులు ఉంటాయి. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సహజ మార్గంలో ఈ లిబిడోని పెంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం అనేక ఆయుర్వేద ఆహారాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది దానిమ్మ గురించి. అనేక పోషకాలతో కూడినటువంటి అద్భుతమైన పండు దానిమ్మ. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే మీ స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది. దానిమ్మ పండులో పాలిఫినాల్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆ రక్తనాళాలని సడలిస్తాయి. దీంతో గుండె, మెదడు వీటికి రక్త ప్రసరణ మెరుగవుతుంది. పురుషులు, మహిళలు ఇద్దరిలో కూడా లైంగిక వాంఛని, ఆ పనితీరుని మెరుగుపరచడానికి దానిమ్మ సహాయపడుతుంది. ఒకవేళ పురుషుల విషయం తీసుకుంటే అంగస్తంభం లోపం ఉన్న పురుషులు దానిమ్మ పండుని తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక మహిళల్లో కూడా ఇది ఉపయోగం. ఋతుక్రమం ఆగిన లేకపోతే ఆగుతున్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఇది తీసుకుంటే ఆ మెనోపాజ్ తాలూకు ఎర్లీ మెనోపాజ్ని దీంతో నివారించవచ్చు. ఇది అనేక రీతులలో మహిళలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఖర్జూరం గురించి. ఖర్జూరం ఒక సూపర్ ఫుడ్ అని మనం చెప్పొచ్చు. పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం, లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఖర్జూరం చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా సెక్స్ డ్రైవ్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న పురుషులు ఖర్జూరాన్ని తీసుకోవచ్చు. ఈ మధ్య జరిగినటువంటి కొన్ని అధ్యయనాలలో ఈ అధ్యయనాల ప్రకారం ఖర్జూరాన్ని తినటం వల్ల పురుషులు, మహిళల ఇద్దరిలో కూడా లైంగిక అనురక్తి, లైంగిక ఆసక్తి పెరుగుతాయని నిరూపితమైంది. ప్రధానంగా వీర్యకణాల సంఖ్యను పెంచుకోవటానికి దీన్ని ఖర్జూరాన్ని వాడుకోవచ్చు. ఖర్జూరంలో ఉండేటువంటి ఫ్లావనాయిడ్స్ కానీ, అలాగే ఎస్ట్రాయిడల్ అనేది కానీ, ఇవన్నీ కూడా స్పెర్మ్ కౌంట్ని, నాణ్యతని వీటిని పెంచడానికి సహాయపడతాయని తేలింది. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది బార్లీ గురించి. జననేంద్రియ అవయవాలకి రక్త ప్రవాహాన్ని పెంచడానికి ఈ బార్లీ అనేది సహాయపడుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ అలాగే ఆర్జినైన్ ఈ రెండు కూడా మామూలు అంగస్తంభనతో బాధపడే వాడికి ఈ రెండింటి లోపం కనిపిస్తుంది. అయితే ఈ అంగస్తంభాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ బార్లీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ సమ్మేళనాలు ఈ బార్లీలో ఎక్కువ ఉంటాయి. అలాగే ఇంకొకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వెల్లుల్లి. అందుకే మామూలుగా మన సనాతన భారతీయుల్లో వీటిలలో ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడే వాళ్ళకి వెల్లుల్లిని రికమెండ్ చేయరు. అంటే ఈ వెల్లుల్లిని తినొద్దని చెబుతారు. ఇక్కడ విషయం ఏంటంటే వెల్లుల్లి అనేది లైంగిక అనురక్తిని పెంచుతుంది. మంచి శృంగార జీవితం కోసం వెల్లుల్లిని తినాలి. అనేక అధ్యయనాలలో వెల్లుల్లి సంతానోత్పత్తిని పెంచుతుందని, అలాగే ఆ జన్నావయవాలకి రక్త ప్రసరణని పెంచుతుందని తేలింది. ప్రధానంగా లైంగిక పనితీరుని మెరుగుపరుస్తుందని తేలింది. ఇక ఆఖరిగా చెప్పుకోవాల్సింది నట్స్ గురించి. పిస్తా, హజిల్ నట్స్, వాల్నట్స్, బాదం, జీడిపప్పు, వేరుశెనగ ఇలాంటి ఈ గింజలను తినడం వల్ల సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది, మెయిన్గా మహిళల్లో పెరుగుతుంది. అలాగే నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిల్ని, జననేంద్రియ అవయవాలకి రక్త ప్రవాహాన్ని ఈ నట్స్ పెంచుతాయి. నట్స్ని తినడం వల్ల శృంగారంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అయితే వీటిని పరిమితంగానే తీసుకోవాలి. ఇలాగా ఈ లైంగిక అనురక్తి తగ్గినప్పుడు, శృంగారేచ్ఛ తగ్గినప్పుడు అది ఆ దంపతుల మధ్య అనేక మనస్పర్ధలకి కారణమవుతుంది. కాబట్టి ఈ ఆహారాలతో వీటిని పెంచుకోవచ్చు.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.